రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది. ఈ రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఆ ప్రొసీజర్స్లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది. ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది. కాబట్టి ఆ లేవలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి 225 రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి 5,000 వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్గా వాళ్ళకు వేజ్ లాస్ కాకుండా మనం ఇస్తా ఉన్నాం. ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది. దీనికి మనం సంవత్సరానికి 300 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ ఉన్నాం. మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది. మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆరోగ్య ఆసరా మీద మీ స్టాండ్ ఏంటి? ఈ మొత్తం చూస్తూ ఉంటే అందుకనే అనిపిస్తూ ఉంది. నేనంటుంది కాదు, ఏదో రాజకీయం కోసం నేను అంటుంది కాదు. ఇవన్నీ కూడా మేము చేశాం, మనసు పెట్టి చేశాం. ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత, ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఈ మంత్రుల్ని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యశ్రీ మీద మీ స్టాండ్ ఏంటి? దీని మీద మీరు స్పష్టత ఇవ్వవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అలాగే రీసెంట్గా చూస్తూ ఉన్నాము, మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పెంపొందించాలని, క్యూరేటివ్ కేర్ని స్ట్రెంథెన్ చేయాలి, టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనము పెంపొందించాలి, వైద్య విద్యను మనము స్ట్రెంథెన్ చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన, సుమారు 8,500 కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్గా మనం చేసేది కాదు. ఇది దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, దీనికంటూ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఉంటుంది, దీనికంటూ ఒక హాస్పిటల్ కావాలి, దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుకోగానే అయిపోయేటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు వేసి ఫేజ్డ్ మేనర్లో కూడా ఒక 3 phases కింద ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మేము డివైడ్ చేసుకొని ఆ టార్గెట్ పెట్టుకొని టార్గెట్ రీచ్ అయ్యేలాగా కూడా మేము మా అధికారులను కూడా పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఈ ఫస్ట్ ఫేజ్లో మనం చూసినట్టయితే 5 మెడికల్ కాలేజెస్ అనుకున్నాం. 2023 to 24 ఒక 5 కాలేజెస్ అనుకున్నాం. ఆ 5 కాలేజెస్ ఏవైతే ఏం చేశామో దాని తగ్గట్టుగా ఆ 5 కాలేజెస్ని తీసుకొచ్చాము, ఇనాగరేట్ చేశాము, ప్రారంభించాము, ఒక బ్యాచ్ కూడా అయిపోయింది. ఆ నెక్స్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది 24 to 25 ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి రేపు 5 కాలేజీలు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాం.
దాని దగ్గర స్టెప్స్ మేము తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది. మేము కొంత చేశాము, కొంత చేయాల్సింది ఉంది. ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఈ ఫేజ్కి రావాల్సినటువంటి రేపు ప్రారంభం కావాల్సినటువంటి ఈ 5 మెడికల్ కాలేజ్ల పరిస్థితి ఏంటి, దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు. దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత వచ్చే 7 మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి, దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ చేస్తే, ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందేమో నాకు తెలియదు. ముందు చూపు లేకుండా మెడికల్ కాలేజ్ కోసము ఆలోచన చేసి, మరి ముందు చూపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి వెళ్తున్నారని చెప్పి మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందు చూపు లేకుండా ఏమీ ఆలోచన చేయలేదు. ముందు చూపు ఉంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం కమిట్మెంట్ ఉంది. ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థుల పట్ల బాధ్యత ఉంది. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది. కాబట్టే ఈ ఒక గొప్ప ఆలోచనలు చేశాం. ఒక మంచి మెరుగైన వైద్య సేవలు మన రాష్ట్రంలో అందించాలి, వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా అందించాలి. ఎంతో మంది డాక్టర్స్ని మనం తయారు చేయాలి. ఏదో మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి, ఇతర దేశాలకు కూడా ఈ డాక్టర్లు సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మనం ఇక్కడ డాక్టర్లని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఒక డాక్టర్సే కాదండి, అనేక బెనిఫిట్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో మంచి వైద్య సేవలు అందించవచ్చు, ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే, మరి ముందు చూపు లేదు, ఎట్లా పడితే అట్లా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మరి మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? మీ ప్రయారిటీ ఏంటి? మీ ప్రయారిటీ ఇది కాదా? ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ కాలేజ్ స్టేటస్ ఏంటి, దీని మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని స్పష్టత ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. అలానే లాస్ట్ ఇయర్ కేంద్రము ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. ఏమనంటే ఒక లిమిట్ అనేది ఒక 10 లక్షల జనాభాకి ఒక 100 సీట్లే ఉండాలి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు అప్పటికే మనము ఈ మెడికల్ కాలేజ్ గురించి మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నాటి నుంచి ఆలోచన చేసి దీనికంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనం ప్రారంభించున్నాం. మరి లాస్ట్ ఇయర్ ఈ నోటీస్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి మా స్టేట్ పరిస్థితి, మా స్టేట్లో మేము పలానా ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజ్ని తీసుకురావాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక ఆలోచన చేశాము. దీనికి సర్టెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేసి ఇంత మేము ఇచ్చేసాము అని చెప్పి మన స్టేట్ నీడ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పట్లో ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య గారు ఎంబటే స్పందించి మన స్టేట్ యొక్క నీడ్స్ని గుర్తించి మనకు సపోర్టివ్గా ఉండేందుకు ఇమీడియట్గా కూడా ఒక 1 ఇయర్ పాటు ఆ కండిషన్ని రిలాక్సేషన్ ఇచ్చారు.